అమ్మా, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవుగా. నిన్ను వదిలి ఎక్కడికి వెళతానమ్మా? ఎక్కడికి వెళ్ళను. నువ్వు నా ప్రాణం. పూజారి, ఆలయ ముఖద్వారాన్ని వెంటనే మూసివేయండి. స్వామి, మేమందరం ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. ఎలాగో నాగేశ్వరి సర్పవనానికి రాదని తెలిసిపోయింది. మాకు ఈ కరువు కాటకాల బతుకులు తప్పవు స్వామి. అందుకే ఊరు వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం స్వామి. లేదు, నాగేశ్వరి ఆలయానికి తప్పకుండా వస్తుంది. లేదు స్వామి, మేమిన్ని రోజులు నాగేశ్వరీదేవి విగ్రహ ప్రతిష్ఠ ఎప్పటికైనా జరుగుతుందని మేమందరం సుఖంగా బ్రతుకుతామని అనుకున్నాము. కానీ మాకు ఆ నమ్మకం సన్నగిల్లిపోయింది స్వామి. అవును స్వామి, తాగడానికి మంచినీళ్ళు లేక పస్తులతో ఇక్కడ ఉండలేం. ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం. మీరు తీసుకున్న నిర్ణయం తప్పు. త్వరలోనే ఈ ఆలయంలో నాగేశ్వరి స్వర్ణ విగ్రహ ప్రతిష్ఠ జరగబోతోంది. మీరు తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ఇన్నాళ్ళు మీ మాటలు నమ్మి మోసపోయాం స్వామి. ఇక మోసపోదలుచుకోలేదు. మీ మీద మాకు నమ్మకం పూర్తిగా పోయింది. అందుకే మేమంతా ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. పదండయ్యా, పోదాం. పదండి పదండి. అందరూ వెళ్ళిపోయిన తరువాత నేను మాత్రం ఉండి ఏం చేస్తాను? ఇక ఈ జన్మని చాలించడమే మంచిది. ఓం శ్రీ నాగేశ్వరీ దేవి నమః. సన్యాసి, ఏమిటిది? అంతా తెలిసే ప్రశ్నిస్తున్నావా తల్లి? ఎందుకని ప్రాణత్యాగం చేస్తున్నావు? ఇంకా ఏ ఆశతో బ్రతకమంటావు? సర్పవనం మొత్తం శ్మశానం అయిపోయింది. అంతా తెలిసిన నువ్వే ఇలా సామాన్యంలో ప్రశ్నిస్తుంటే ఏమని సమాధానం చెప్పను సన్యాసి? నిజమే తల్లి, ఏం చేయను? ధర్మం చచ్చిపోతోంది, అధర్మం విలయతాండవం చేస్తోంది, అమాయకులు బలైపోతున్నారు. ఇదంతా చూస్తూ ప్రాణాలతో ఉండాలనిపించడం లేదు. సన్యాసి, యుద్ధభూమిలో మరణం అనేది సహజం. అలాగే ఇప్పుడు జరుగుతున్న ధర్మయుద్ధంలో అమాయకులు బలవచ్చు. అందుకని నువ్వు ఇలా ప్రాణత్యాగం చేయడం ఎంతవరకు సమంజసం? కానీ అధర్మం జయిస్తుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నాను. అధర్మం తాత్కాలికంగా జయించినా చివరికి గెలిచేది ధర్మమే, గుర్తించుకో. చూడు సన్యాసి, నువ్వే ఇలా అయిపోతే ఇక ధర్మాన్ని రక్షించేవారెవరు?
ధైర్యంగా ఉండు సన్యాసి, ధర్మం తప్పకుండా గెలుస్తుంది. ఓం శ్రీ నాగేశ్వరీ దేవ్యై నమః. ఇక్కడెందుకు ఆపావయ్యా? 2 రోడ్లు చీలుతున్నాయి, ఎటెల్లాలో తెలియడం లేదు. ఎవరైనా అడుగుదామని. ఇటువైపు ఒక మనిషి కూడా కనిపించట్లేదు. ఎవరిని అడుగుతావయ్యా? ఎవరైనా ఈ పక్క వస్తే అడుగుదాం, అంతగా బయట నుంచుదాం. కూర్చుని కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. దిగరా, దిగవే, దిగండి అమ్మా. అసలే అటవీ ప్రాంతం, ఎవరు వస్తారు ఇటు? బావా, అటు చూడు, ఎవరు అమ్మాయి వస్తుంది. ఆమెను దారి అడుగుదాం. ఏ అమ్మాయి, కాస్త ఇటురా. ఏందోరా, తేనె కావాలా? తేనెమ్ముతావా అమ్మా నువ్వు? మంచి తేనేనా? అవునమ్మగారు. ఏం తర్వాత కొంటాం గానీ ముందు చందమామ రిసార్ట్స్కి ఎట్టేళాలో చెప్పు. ఇట్టాగే నేరుగా వెళ్తే 5 మైళ్ళ దూరంలో ఉంది. తాజా తేనె దొరా, కొనుక్కోండి. మీ పేరు చెప్పి ఓ పూట గంజి తాగుతాం. ఏమవుతాయా, కావాలా? తీసుకోండి అల్లుడు గారు. అమ్మా ఒకసారి లేరా. దేనికి? రామ్మా చెప్తాను. పద మైత్రి, ఆ తేనె తీసి పెట్టుకో అమ్మా. తీసుకోమ్మా. ఎంతమ్మా? మీకు తెలియందే ఉంది దొరా, చూసియండి. తీసుకో. దండాలు దొరా. ఏటమ్మాయి గారు అట్టా సుత్తున్నారు? నీ మెడలో చైన్ని. నచ్చిందా? ఇదిగో తీసుకోండి. అయ్యో వద్దు. పర్లేదు తీసుకోండి అమ్మాయి గారు. నాన్న, డబ్బులు. అయ్యేం వద్దమ్మాయి గారు, ఉండని. పర్వాలేదు, తీసుకోమ్మా. ఈ సార్లేండి. మైత్రి, కాస్త తేనె పోయి రుచి ఎలా ఉందో చూద్దాం. చాలు 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 చాలు. అమ్మాయి గారు, మీరు ఈ దండలోని బిళ్ళలోంచి సూర్యుని మాత్రం చూడొద్దు. ఎందుకని? చూడొద్దని చెప్పాను కదా, చూడొద్దు అంతే. పదండి వెళ్దాం. ఇదేంటి? ఆ కోయి పిల్ల మెళ్ళ ఉంటే బాగుందన్నాను, నాకు ఇచ్చి వెళ్తోంది. సర్లే పదండి, ఎక్కండి వెళ్దాం.
నాగేశ్వరి ఏంటి ఆలోచిస్తున్నావు? పద వెళ్దాం. రా. అక్క, డాలర్ బాగుందని చేతిలో ఉంచుకున్నావేంటి? మెడలో వేసుకో. అలాగే సార్. ఓకే. రూమ్స్ కావాలండి. ఎన్ని? 3 రూమ్స్. పేరు? రాజారావు. కారులో లగేజ్ ఉంది, తెప్పించండి. ఓకే బాయ్స్. అమ్మా మీకా గది. ఏమండి, ముందు వెళ్ళి స్నానం చేసి రండి, తర్వాత రిలాక్స్ అవుతురు గాని. చేస్తానులే బాయ్, నిద్ర వస్తుంది. కాసేపు పడుకొని అబ్బా, తర్వాత పడుకుందరు గాని. లేవండి లేవండి. వెళ్ళండి. దేవకి, మీ ఇంట్లో ఎవరికి అనుమానం రాలేదు కదూ? ఎలాంటి అనుమానం రాలేదు. గుడ్. వైదేహి, మనం ఇంకా ఆలస్యం చేయడం అంత మంచిది కాదు. నాగేశ్వరిని గుహకు పంపించి తామ్రపత్రాలు సంపాదించాలి. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా అడుగు వేయాలి. పొరపాటున మన ప్లాన్ మిస్ అయ్యి తామరపత్రాలు మన చేజారిపోతే మనం మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకోవటం తప్ప మరొక మార్గం లేదు. అసలు ఆ గుహ ఇక్కడ ఎక్కడుందో నాకోసారి చూపించు. అది అంత సులభం కాదు దేవకి. ఆ గుహ సామాన్యంగా కంటికి కనిపించదు. దాన్ని నేను చూడాలంటేనే నా మాంత్రిక శక్తులను ఉపయోగించి పూర్తి ఏకాగ్రతతో ధ్యానం చేసి ఓ దర్పణాన్ని సృష్టించాలి. ఆ దర్పణం సాయంతోనే గుహను చూడాలి. ఆ దర్పణం సృష్టించడానికి నీకెంత సమయం పడుతుంది? తెలీదు. అది నా కంటికి కనిపించేంత వరకు నేను ధ్యానంలోనే ఉండాలి. అది ఇప్పుడు ఇక్కడ సాధ్యపడే పనేనా? అసాధ్యం కాకపోయినా కష్టసాధ్యమే. కాకపోతే అందులో ఒక చిన్న చిక్కుంది. ఏంటి? నేను నా మాంత్రిక శక్తితో దర్పణాన్ని సృష్టించేలోపు దైవశక్తులు నాగేశ్వరిని ఇక్కడి నుండి తీసుకెళ్లకుండా ఉండాలి. నువ్వేం భయపడకు, మా తమ్ముని కాపలాగా ఉంచుతాను. మనం ఎంత కాపలా కాసినా కొన్నిసార్లు దైవశక్తి మన కళ్ళు గప్పి తను అనుకున్నది చేస్తుంది. అయితే ఇప్పుడేం చేయాలంటావు? ఈరోజు రాత్రి నాగేశ్వరికి ఏదో ఒకటి చెప్పి
ఈ హోటల్ బయటికి తీసుకురా. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను. అలాగే తీసుకొస్తాను. వైదేహి, నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏంటి? ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నా కూతురు మైత్రికి హాని తలపెట్టకూడదు. అలాగే. మైత్రికి నా వల్ల ఎలాంటి హాని జరగదు, సరేనా? నాగేశ్వరి, ఏంటి ఆలోచన? చెప్పు. నేను విషయం చెప్తాను, నమ్ముతావా? చెప్తేనే కదా నమ్మేది లేంది చెప్పడానికి. వద్దు, చెప్తే నువ్వెలాగూ నమ్మవు. వదిలే. నమ్ముతానులే గాని చెప్పు.